పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. జగన్ అవినీతి పాలన అంతం కావాలని కూటమిగా ఏర్పడినట్లు నరేంద్ర కుమార్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా తమ వైపే ఉన్నారని నరేంద్ర కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని నరేంద్ర కుమార్ హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి ఏర్పడడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము పొన్నూరులో ప్రజా ఛార్జ్ షీట్ అని పెట్టాం. 2560 కోట్ల రూపాయలు వివిధ అటు మద్యం కానివ్వండి, గ్రావెల్ మాఫియా కావచ్చు, భూములు కావచ్చు, వివిధ అంశాల మీద జరిగిన దోపిడీని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజే చెప్పాను, ఒక దొంగ పోతే ఇంకో గజనంగా వస్తాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీ పాలనని అంతం పలికేందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మాతో కలిసి నడవడానికి ముందుకు